నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఓబులాపురం మైనింగ్ కేస్ ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో జరిగినటువంటి అతిపెద్ద మైనింగ్ స్కామ్. దాని మీద తీవ్ర స్థాయిలో అప్పట్లో దుమారం రేగింది, ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇదే కేసులో, ఈ స్కామ్లో అప్పట్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగానే ఉంది. గతంలో ఆమె జైలుకి వెళ్ళినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆమెకి షాక్ మరొకసారి తగిలింది. అంటే ఏపీకి చెందినటువంటి ఐఏఎస్ అధికారినిగా శ్రీలక్ష్మి ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. ఆమెకి ఇప్పుడు భారీ దెబ్బ మరోసారి తగిలింది. ఈ కేసులో 6వ నిందితురాలుగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పేసింది. సో ఆమె దాఖలు చేసినటువంటి క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో ఇప్పుడు అతి పెద్ద చర్చ ఓబులాపురం మైనింగ్ కేసుగా జరుగుతోంది. అంటే మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారిగా పేరొందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ కుంభకోణానికి శ్రీలక్ష్మియే సహాయపడ్డారని సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పట్లో ఓఎంసీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కానీ, గాలి జనార్దన్ రెడ్డి కానీ, అప్పటి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్, ఇట్లా అలీ ఖాన్లు కానీ, వీళ్ళందరిపైన సిబిఐ కోర్టు ఇప్పటికే మొన్న దోషులుగా తేల్చింది. వాళ్ళు జైలు పాలైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీలక్ష్మి మాత్రం క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆమెకు ఊరట కల్పించింది. అయితే ఆమె పాత్రపై సిబిఐ కోర్టులో ఇప్పుడు విచారణ జరగలేదు. సో మరి హైకోర్టు ఊరట కల్పించడం పైన సిబిఐ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు హైకోర్టు తీర్పును కూడా కొట్టేసింది. ఇప్పుడు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి పిటిషన్స్ మరోసారి విచారణ చేపట్టి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఈ పిటిషన్లపైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. మరి శ్రీలక్ష్మి తరఫున వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు తెలంగాణ హైకోర్టులో. మరి ఇప్పుడు ఓఎంసీకి లీజుల కేటాయింపుకు సంబంధించి నేను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే నాటికే నాకంటే ముందున్నటువంటి కార్యదర్శి, ఆ శాఖ మంత్రి నిర్ణయాలు తీసుకున్నారని కూడా తేల్చి చెప్పారు. కానీ నేను 2026 మే 17న బాధ్యతలు తీసుకున్నా, నాకంటే ముందున్నటువంటి కార్యదర్శి కృపానందం, అట్లాగే అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓఎంసీకి లీజు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టుకు చెప్పారు. నేను వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు ఏవి అమలు చేశారు, లీజు జీవోలో కూడా కొంత క్యాప్టెన్ మైనింగ్ అనే పదం కావాలనే పెట్టలేదని కూడా సిబిఐ ఆరోపించింది. అసలు క్యాప్టివ్ మైనింగ్ అనే షరతు విధించారని కూడా కేంద్రమే ఆదేశాలు జారీ చేసింది. నేను రాక ముందే ఇవన్నీ జరిగిపోయాయన్నట్టుగా శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది. మరి నాకంటే ముందున్నటువంటి కార్యదర్శి, అప్పటి మంత్రి నిర్దోషులుగా తేలిన తర్వాత నా పాత్ర ఎలా తప్పుపడతారనేది ఇప్పుడు శ్రీలక్ష్మి యొక్క వాదన కోర్టులో. అంటే వాస్తవానికి కూడా సబితా ఇంద్రారెడ్డి పాత్ర లేదని తేల్చేసింది, అంతకంటే ముందు కార్యదర్శి పాత్ర లేదని కూడా కొంత తేల్చేసింది. వాళ్ళకి శిక్ష కూడా ఎక్కడ కూడా నిర్దోషులుగా తేల్చేసింది. మరి ఇప్పుడు దోషులుగా గాలి జనార్దన్ రెడ్డి, కొంతమందిని దోషులుగా తేల్చారు. మరి ఇటువంటి సందర్భంలో వాళ్లకు వర్తించినటువంటి వాళ్ళు నిర్దోషులైనప్పుడు నా పాత్ర మీద గతంలో జరిగినటువంటి వాడిని నేనెట్లా దోషిని అవుతాను కూడా శ్రీలక్ష్మి ప్రశ్నించింది, ఆమె వాదనలు వినిపించింది. కానీ సిబిఐ తరఫు న్యాయవాది అయినటువంటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ కూడా మంత్రి అనుమతి లేకుండా శ్రీలక్ష్మి కేంద్రానికి లేఖలు రాశారు. ఓఎంసీకి గనుల కేటాయింపుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని, అలా వచ్చాకే కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా లేఖలు చెప్పినట్టుగా స్పష్టంగా సిబిఐ తరఫు న్యాయవాదులు చెప్పారు. సో ఇప్పుడు ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆధారాలకు స్పష్టంగా ఉన్నట్లుగా తాను బాధ్యతలు తీసుకోకముందే అన్ని నిర్ణయాలు జరిగాయని శ్రీలక్ష్మి పదే చెప్తున్నప్పటికీ కానీ ఆ నిర్ణయాలు ఏవి అమలు కాలేదు. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలే అమలయ్యాయి అనేది స్పష్టంగా సిబిఐ తరఫు న్యాయవాదులు కూడా ధర్మాసనం ముందు కొంత విజ్ఞప్తులు చేశారు. సో ఇప్పుడు మైనింగ్ లీజులు కానీ, క్యాప్టివ్ మైనింగ్ కానీ, ఇవన్నీ కూడా వివాదాస్పద అంశాలని, అవన్నీ పూర్తి స్థాయి విచారణలోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కోర్టుకు చెప్పారు. దీంతో ప్రస్తుత క్రిమినల్ రివిజన్ పిటిషన్లో ఇటు పిటిషనర్లు కానీ, అటు సిబిఐ చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమా కాదా అన్నది మాత్రం హైకోర్టు అయితే నిర్ధారించలేదని కూడా స్పష్టంగా హైకోర్టు చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర ఏంటనేది మాత్రం విచారణలో తేలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు హైకోర్టు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి ఏదైతే క్రిమినల్ రివిజన్ పిటిషన్ ఉందో అది హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు శ్రీలక్ష్మి మరొకసారి సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఈమె పాత్ర ఏంటనేది ఇన్డెప్త్గా సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరి సిబిఐ ఖచ్చితంగా భవిష్యత్తులో సిబిఐ అడ్వకేట్లు ఏదైతే హైకోర్టులో వాదనలు వినిపించారో ఆ వాదనల ప్రకారం ఖచ్చితంగా శ్రీలక్ష్మి కనుక ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఆమె తర్వాత, అంటే ఆమె పరిధిలోనే తీసుకొని, మరోవైపు ఆమె డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాతనే, ఈ కార్యదర్శిగా అయిన తర్వాతనే ఈ నిర్ణయాలన్నీ అమల్లోకి వచ్చాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కనుక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీలో అప్పుడు శ్రీలక్ష్మిని మరొకసారి దోషిగా తేల్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ శ్రీలక్ష్మి కనుక దోషిగా తేలిస్తే స్పష్టంగా మరొకసారి అరెస్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి.
ఇప్పటికే ఆమె జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా కొంతమందిని దోషులుగా తేల్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు ఈ మధ్య కాలంలో సినిమా హీరోగా కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయమైనటువంటి సందర్భం. ఇట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓబులాపురం మైనింగ్ కేసు కొంత జటిలమైనటువంటి కేసు, సుదీర్ఘంగా నానుతున్నటువంటి కేసు, పెద్ద దుమారం రేపినటువంటి కేసు. దాంట్లో శ్రీలక్ష్మి ఇప్పటికే జైలు జీవితం అనుభవించిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఆమెను కనుక దోషిగా సిబిఐ కనుక తేలిస్తే స్పష్టంగా ఇక శ్రీలక్ష్మి జైలు పక్షిగానే మిగిలే అవకాశం ఉంటుంది. మరొకసారి అరెస్ట్కి కూడా ఛాన్స్ లేకపోలేదు. సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆమెకు అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో సిబిఐ విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంటుంది? మరి శ్రీలక్ష్మికి ఖచ్చితంగా రోజులు అరెస్టుకు దగ్గర పడినట్టేనా? మీ అభిప్రాయాన్ని కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.